హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఈ రోజుదేనండి. సాటర్డే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేమేమేం పనులు చేసుకున్నామనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు సెకండ్ సాటర్డే అని నాకైతే హాలిడే ఇచ్చేశారు. అందుకని కొంచెం లేట్‌గానే లెగిచాను. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు మడత పెట్టాలండి. అవి ఒక 3 డేస్ నుంచి మడత పెట్టకుండా అలా పెట్టేశాము. ఆ బట్టలన్నీ కూడా ఇప్పుడైతే మడత పెట్టాలి. మడత పెడదామని చెప్పి అలాగ అనుకుంటూ మడత పెట్టకుండా అలాగైతే వదిలేసాము. ఇంకా ఫస్ట్ ఈ రోజైతే ఆ పని మొదలుపెట్టాను. ఇంకా స్టాండ్‌లో గిన్నెలు అలాగే ఉన్నాయి. అవైతే సర్దాలి. నైట్ తిన్న గిన్నెలైతే కడగాల్సినవి ఉన్నవి. అవి అయితే బయటున్నాయి. ఇంకా మొన్న కూడా వాటర్ అయితే ఇవ్వలేదండి. ఈ డ్రమ్‌లో ఒక సగం వాటర్ నింపేసరికి వాటర్ అయితే ఆగిపోయినాయి. ఇంక ఈరోజు కూడా వాటర్ లేవు మాకు. ఇంకా వాటర్ అయితే ఏదో ఒకలాగా సరిపెట్టేసుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు మడత పెట్టేస్తున్నాను. ఈ బట్టలైతే 3 రోజుల నుంచి ఉతుకుతున్నాము. లోపలికి తీసుకొచ్చేస్తున్నాము. కానీ మడత పెట్టట్లేదు. అందరికీ బద్ధకంగానే ఉంటుంది. ఈ బట్టలు మడత పెట్టాలంటేనే కష్టమండి. బట్టలు ఎన్నైనా ఉతికేయొచ్చు కానీ ఇవి మడత పెట్టాలంటేనే చాలా కష్టం. ఈ బట్టలు మడత పెట్టే ముందు ఎక్కువగా అనిపిస్తాయి. కానీ మడత పెట్టిన తర్వాత చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇంకా అన్ని బట్టలు కూడా మడత పెట్టేసి అరమరలో అయితే సర్దేశాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ! ఈ పెట్టెలైతే ఇలా కింద పెట్టేసాము. ఇంకా మాకు నచ్చినవి, అవసరం లేనివి అన్నీ కూడా ఇంకా దాని మీద అలా పెట్టేసాము. ఇప్పుడైతే ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను. ఒకటేమో టీవీ పెట్టి, ఇంకొకటేమో మా అమ్మ మిషన్ పెట్టండి. అంటే మిషన్ హెడ్ ఉంటుంది కదా! దానికి సెపరేట్‌గా ఒక పెట్టిచ్చారు. అది. ఈ 2 పెట్టెలు అయితే ఇలా కింద పెట్టేసాము. ఇంక ఈ పైన సన్‌సైడ్ ఖాళీగా ఉంది కదా! దాని మీద పెడదామని చెప్పి ఇంకా వాటినన్నిటిని కూడా తీసేసాను. మాకు వర్షం పడినప్పుడు ఈ బెడ్రూమ్‌లో అయితే వాటర్ లీక్ అవుతుందండి. వాటర్ అయితే వచ్చేస్తుంది. ఈ చివరి నుంచి అయితే వాటర్ అనేది కిందకొచ్చేస్తూ ఉంది. ఫస్ట్‌లో అయితే మంచం ఇటువైపే వేసాము. కానీ వర్షం వచ్చి ఒకసారి అయితే మొత్తం పొరుపంతా కూడా తడిచిపోయింది. అందుకని చెప్పి మళ్ళీ మంచాన్ని ఇటువైపు అయితే వేసాము. ఇంకా మంచం మీద పక్క కూడా వేసేసాను. ఇంకా ఆ టెడ్డీ బేర్‌నైతే నేను అలాగే పడుకోబెడతాను. నాకు ఆ టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. మా నాన్న దుబాయ్ వెళ్ళినప్పుడు పెద్ద టెడ్డీ బేర్ తీసుకురమ్మన్నానని చెప్పి ఈ టెడ్డీ బేర్ అయితే తీసుకొచ్చారు. అప్పుడు ఏ కలర్స్ లేవంట. అది ఒక్క కలరే ఉందని చెప్పి ఇంకా ఆ ఒక్క కలరే ఉన్న టెడ్డీ బేర్ అయితే తీసుకొచ్చేసారు. నేను బెడ్రూమ్ సర్దే లోపల అమ్మ అయితే హాల్ కూడా సర్దేసింది. ఇంక ఇక్కడైతే ఒక మిషన్ ఉందండి. అదైతే వాడట్లేదు. అదైతే ఇక్కడ పెట్టేసాము. ఇంకా టీవీ నెట్ బాక్స్‌లు అవి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే పెట్టేసాము. ఇంకా అమ్మమ్మ టాబ్లెట్స్ అన్నీ కూడా అలా కిటికీలో అయితే ఒక బాక్స్‌లో వేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే సమ్మర్ కదండీ! అసలు కూలింగ్ వాటర్ తాగకపోతే అస్సలు ఉండలేకపోతున్నాము. నార్మల్ వాటర్ కూడా చాలా వేడిగా ఉంటున్నాయి. ఇంక అందుకని అమ్మ అయితే బాటిల్స్‌లో వాటర్ అయితే ఫిల్ చేస్తుంది. ఇంక ఈ లోపల నాకు ఆకలేస్తుంది కదా అని చెప్పి టిఫిన్ తిందామని అయితే వచ్చాను. అమ్మమ్మ అయితే బయట నుంచి టిఫిన్ తెప్పించింది. కానీ ఈ టిఫిన్‌లో మొత్తం బజ్జీలంతా కూడా ఆయిల్‌గా ఉన్నాయండి. ఇంత ఆయిల్ ఫుడ్ పొద్దున్నే తినడం చాలా కష్టం కదండీ! మొత్తం అంతా ఆయిల్‌గానే ఉంది ఈ బజ్జీలు మొత్తం కూడాని చూసారు కదా! ఇంక ఇదంతా మన వల్ల అయ్యే పని కాదని చెప్పి ఇంకా బజ్జీలు తినకుండా పక్కన పెట్టేసి ఇంక నేనైతే గంజి తెచ్చుకున్నానండి. ఈ టిఫిన్‌లన్నీ తినే కన్నా ఒక గ్లాస్ గంజి తాగితేనే బెస్ట్ అని చెప్పి ఇంక నేనైతే గంజి తెచ్చేసుకున్నాను. ఇంక నాకు గంజి తాగడం కూడా అలవాటు కాబట్టి ఇంకా అదైతే తాగేసాను. ఇంక తర్వాత అమ్మ వాటర్ వేసేసింది కదా! వాటినైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. మా ఫ్రిడ్జ్ కూలింగ్ ఉంటుందండి. కాకపోతే ఆ ఫ్రిడ్జ్ లోపలుండి లైట్ అయితే పోయింది. ఇంక ఫ్రిడ్జ్ అంతా కూడా బానే ఉంది. ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకైతే నేను అరటికాయ ఫ్రై అయితే చేశాను. ఇంకా అరటికాయలనైతే కట్ చేసేసుకుంటున్నాను. మధ్యాహ్నం అమ్మమ్మ పిలిచిందని చెప్పి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళానండి. ఇంకా అమ్మమ్మ దగ్గర నుంచి వస్తుంటే అమ్మ కూడా పిలిచింది. అందుకని ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇంకా నా కాలు పట్టి నాకే గీసుకుని ఇలా బ్లడ్ అయితే వచ్చేసిందండి. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పి ఇంకా లంచ్ అయితే నేను చేసేసాను. ఇంక తర్వాత కరెక్ట్‌గా 3 గంటలకైతే మంచినీళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశాడండి. నేనైతే తినేసి పడుకున్నానండి. ఇంక తర్వాత 4 గంటలకు లెగిచాను. ఇంక ఈ లోపల అమ్మాయికి గిన్నెలు కడిగేసి వాటర్ అయితే పట్టేసింది. వాటర్ అయితే ఒక 2 డేస్ నుంచి సరిగ్గా ఇవ్వట్లేదండి. కరెక్ట్‌గా ఒక గంట మాత్రమే ఇచ్చేవాడు. ఈరోజైతే కొంచెం ఎక్కువ సేపే ఇచ్చాడు. ఇంకా అన్నీ కూడా వాటర్ పట్టేసుకున్నాము. ఇంక ఈ లోపల నేనైతే లోపల గ్యాస్ అయితే తుడిచేస్తున్నాను. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.